బాయ్ లావణ్య, జాగ్రత్త. ఏమైంది డల్లుగున్నావు? నీ కూతురుని వదిలేసి ఉండలేకనా? ఎయిర్పోర్ట్ వరకు వస్తావా? వస్తా అండి. సరేరా. ఫైనలీ అలా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ మాకు ఎయిర్పోర్ట్లో ఎక్కడెక్కాలో తెలీదు కాబట్టి చరణ్ ఇంకా మా చెల్లి నందు కూడా మమ్మల్ని వదలడానికి వచ్చారు. హాయ్ చెప్పండి అందరూ. ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వచ్చేసింది ఫ్రెండ్స్. చెప్పు, మా మామ కార్ పార్కింగ్ చేసిండు. ఇక్కడ పార్కింగ్ ఇదంతా. మా మమ్మీ హీరోయిన్ లాగా రెడీ అయింది. అయ్యలే ఇది లగేజ్ కోసం లైన్ అన్నమాట. యాక్చువల్లీ నాకు తెలియదు, ఫస్ట్ టైం కదా. మనం ఏదైనా బ్యాగు, కాలేజ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ అట్లా తీసుకెళ్తే అలౌడ్ ఉంటుంది. బ్యాగ్ ఏమన్నా తీసుకెళ్తే లగేజ్ బ్యాగ్స్ ఇక్కడ జమ చేస్తే మనం ఎక్కడైతే అక్కడ దిగుతామో అక్కడ వాళ్ళు మనకి ఇస్తారు. భవిక, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం కదా, చాలా ఎక్సైట్మెంట్ ఉందా? ఫస్ట్ టైము మేము ఫ్లైట్ ఎక్కడము, ఎక్కడెక్కడ వెళ్ళాలో మాకు తెలీదు కాబట్టి అందరినీ అడిగి అడిగి వెళ్తున్నాము లోపలికి. భవిక స్లైడ్ చూసి షాక్ అవుతుంది, ఎట్లా వెళ్ళాలో తెలియక. భవిక, నువ్వు వెళ్తున్నావా అది ఆటోమేటిక్ వెళ్తుందా? అదే వెళ్తుందా? అయ్యో, ఎక్కడికి వెళ్తుంది భవిక? ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎయిర్పోర్ట్కి వెళ్తుందా? చూడు, ఇప్పుడు మనది ఇంకా టైం ఉంది. మనది అర్థం అనుకుంటా ఫ్లైట్. అక్కడ ఉంది కదా బ్లూ కలర్, అక్కడ సేమ్ అక్కడ ఎట్లా పోతుంది అది కనిపిస్తుంది అక్కడ ఫ్లైట్. ఎక్కడ కనిపిస్తుంది అది సేమ్ అట్లా మనది కూడా పోతాయండి. ఇది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్. ముందు కింద నుంచి వెళ్తుంది. ఇదే మనది గేటు, ఇంకా టైం ఉంది. ఎంత ఉంది? 11:55. ఇంకా టైం ఉంది, ఇంకొక గంట ఉంది. హాయ్ గాయ్స్, ఫైనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇదే ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తుంది ఎల్లో కలర్, అక్కడ మా ఫ్లైటు. ఇంకో గంట టైం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా కూడా ఉంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నామని. ఇంకోటి కొంచెం భయం కూడా ఉంది. ఇంకోటి నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఫ్లైట్ ఎక్కాలని. అది విమానం సినిమా ఉంటుంది కదా, సేమ్ దానిలాగానే. కానీ ఆ కోరిక నాకు భవిక తీరుస్తాను నేను కళలో కూడా అనుకోలేదు. యాక్చువల్గా ఇప్పుడు నేను అమ్మే కోరికలు తీర్చాలి, అది తీరుస్తాను కంపల్సరీ. కానీ నేను ఫ్లైట్లో ఎక్కాలనే కోరిక ఆ భవికతోనే తీరిందని నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. తనకి మూవీ ఛాన్స్ రావడము, మేము ఫ్లైట్ ఎక్కిపోవడము, చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. లోపల కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఫైన్. థ్యాంక్ యూ భవిక, లైఫ్లో గుర్తుండిపోతుంది నీ వల్ల. నేను ఫైనల్లీ మా ఫ్లైట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. భవికని అక్కడ స్లైడ్ నుంచి దిగుతామంటే దిగట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మెట్ల నుంచి దిగుతుంది, ఇక్కడ పడిపోతామని. బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది కదా, సార్ నాకు ఎట్లా దిగాలో తెలియక ఇలా దిగేసాను అంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజే అలా దిగుతుంది మెల్లమెల్లగా. ఒక టికెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇంకెళ్తున్నాం. యాక్చువల్లీ భవిక ఫీల్ అవుతుంది వాళ్ళ సిస్టర్ రాలేదని. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయినా సరే, తన యూట్యూబ్ ఛానల్ అయినా సరే వాళ్ళిద్దరి పేరు ఉంటుంది, భవిక మన్ను. కాబట్టి తను ఫీల్ అవుతున్న వాళ్ళ అక్క రాలేదని. ఫైనల్లీ ఏరోప్లేన్ లోపలికైతే వచ్చేసాం టికెట్ తీసుకుని ఫ్రెండ్స్. మా సీట్ ఎక్కడ ఉందో చూస్తున్నాము. భయం అవుతుంది గైస్, చాలా భయం అవుతుంది, కానీ చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఫస్ట్ టైం కదా, ఏం కాదు. మనము పైనకి వెళ్ళేటప్పుడు జూ సౌండ్ వస్తుందంట. అయితే ఏం చేయాలి? జూ సౌండ్ వస్తే దూది పెట్టుకోవాలి. తెచ్చుకున్నావు దూది? మరి తెచ్చుకున్నా, అన్నీ రెడీ చేసుకుని వచ్చింది ఫ్రెండ్స్. ఏం చేసినావు భవిక? సీట్ బెల్ట్ కట్టుకుంటున్నావా? పెట్టుకుంటున్నావా? రావట్లేదా? ఎందుకు కట్టుకుంటారు సీట్ బెల్ట్? మనము
పైనకి పోతాం కదా అప్పుడు ఇట్లా అవుతాం మళ్ళీ కింద పడతాం. ఓ టాలెంటెడ్ నువ్వు చాలా. గైస్ ఫైనల్లీ స్టార్ట్ అయితే అయిపోయింది. మా ఇద్దరికైతే మస్తు భయం అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. కానీ మంచిగానే ఉంది aeroplane. కొంచెం పైనకి వెళ్ళిన తర్వాత భయం అనేది తగ్గిపోయింది మాకు. కానీ మాకు పైనకి ఇట్లా 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 ఫ్లై అవుతుంది కదా, అప్పుడు చాలా భయమైంది మాకు. అంటే ఇట్లా లేపి తీసుకో కింద వాడిస్తున్నట్టు అంటే టైంకి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూడండి ఓకే. గాయ్స్ ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది, ఒకసారి చూడండి. చూసిరా బాగుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కినట్టయితే కామెంట్లో చెప్పండి. గైస్ ల్యాండ్ అవుతుంది చూడండి. క్లౌడ్స్ చూడండి, క్లౌడ్స్. కిందకి ల్యాండ్ అవుతుందా? చూసారు కదా గైస్, సేమ్ బస్సు లెక్కనే ఉంది. బస్సు లెక్కనే ఉందా? ఇంత పెద్ద ఏరోప్లేన్ బస్ అంటావు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ ఎక్కినప్పుడు అయితే చాలా భయమైంది, ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు చాలా భయమైంది. ఫస్ట్ టైం కదా మాకు కూడా. చూడండి క్లౌడ్స్ చూడండి, క్లౌడ్స్ చూడండి, క్లౌడ్స్. భవిక చూడండి ఎట్లా పడుతుంది, గాయస్ భయపడుతుంది. కిందికి ల్యాండ్ అవుతుంది కదా. కిందికి ల్యాండ్ మళ్ళీ కిందికి ల్యాండ్ అవ్వకపోతే మనం కిందికి వెళ్ళి దిగుతాం. ఫైనల్లీ కోల్కతా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఫైనల్లీ మా లగేజ్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ హైదరాబాద్లో లైన్లో కూడా జమ చేసాం కదా ఇంతకుముందు నేను చెప్పాను. ఇక్కడ ఈ రౌండ్గా తిరుగుతున్నప్పుడు మన లగేజ్ వస్తుంది, మన లగేజ్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ కోల్కతా ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాం ఫ్రెండ్స్. షూటింగ్ వాళ్ళు బండి పంపిస్తూ ఉన్నారు, కారు, వాళ్ళ కోసం వెయిటింగ్. డ్రైవర్కి కాల్ చేశాను, వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఎక్కి పోవుడి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్లీ కార్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా మేము హోటల్కి అయితే వెళ్ళి రెస్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా తిని ఇంకా షూట్ రేపు ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి మాకు 20 కిలోమీటర్స్ దూరం అన్నమాట కోల్కతా మా షూటు, కాబట్టి అక్కడ వెళ్తున్నాము. చూడండి గైస్, కోల్కతాలో మా రూమ్ మెట్రోపోల్ హోటల్ పేరు, చాలా బాగుంది. భవికి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. ఇది హోటల్ బయట అన్నమాట. ఇది హోటల్ బయట కింద, మాది 4th ఫ్లోర్. ఇది రూమ్ అయితే చాలా బాగుంది. టీవీ ఉంది, ఏసీ ఉంది, అంతా బాగుంది. ఏమైంది, నిద్ర వస్తుందా? అవును డాడీ, రేపు 5 గంటలకి షూట్ ఉంది కదా అందుకని. రేపు ఉదయమా? సరే పండుకో. గుడ్ నైట్. నేను కొంచెం మ్యాచ్ చూసి పండుకుంటా సరేనా? గాయస్ టైం అయితే 5 అయింది. భవిక, ఏ భవిక లేవునా, నా షూట్కి లేట్ అవుతుంది. లేచి బ్రష్ చేసుకోండి కాపు సరేనా? సరే ఇలా చెప్పగానే లేస్తుంది మా భవిక, చాలా గుడ్ గర్ల్ అనమాట. ఎక్కడికైనా షూట్కి వెళ్ళినప్పుడు లేవు భవిక అంటే ఈజీగా లేస్తుంది. ఇంకా ఫైనల్లీ రెడీ అయ్యి వెళ్ళాలి గాయస్. మా డాడీ అయితే రెడీ అవుతున్నారు గాయస్, చూడండి. పద వెళ్దామా గైస్? ఫైనల్లీ అయితే రెడీ అయిపోయాము. టైము 5:50 అవుతుంది. ఫైనల్లీ అలా షూట్కి అయితే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్. బాగా లాక్ చేయి, తీసుకో, కార్డు తీసుకో. లైట్ బంద్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వదిలేసి, లాక్ అయిపోయింది. పద, కార్డు జాగ్రత్త. ఫైనలీ భవికాకి అయితే మేకప్ అయిపోయింది, ఇంకా హెయిర్ కూడా సెట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం సేపట్లోనే షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. భవికాకి ఇక్కడ క్యారవాన్ అయితే ఇచ్చారు, చూద్దాం లోపల భవిక ఏం చేస్తుందో. భవిక ఏం చేస్తున్నావు? ఫోన్ చూస్తున్నావా? షూటింగ్ అయిపోయిందా? ఇది భవిక క్యారవాన్ అన్నమాట. ఇక్కడ షూటింగ్ కోసం అని ఇచ్చారు భవికకు. మేము ఇక్కడ ఫోన్ చూస్తుంది. ఇక్కడ సైడ్ భవిక షూటు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పాత బిల్డింగ్లు ఉన్నాయి. ఒక అతను అడిగాను, ఇంత పాత బిల్డింగ్లు ఏంటి ఇక్కడ అంటే, బ్రిటిష్ కాలం వాళ్ళు ఇక్కడ వాళ్ళ రాజ్యం నడుస్తుందంట.
కాబట్టి అప్పటి బిల్డింగ్స్ అంట ఇవి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఫైనలీ షూట్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి షూట్ లొకేషన్ బాగుంది కదా. సినిమా పేరు వచ్చేసి మహాకాళి. భవిక అక్కడ ఉంది చూడండి. ఇప్పుడు భవిక షూట్ నడుస్తుంది. ఫైనలీ షూట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ప్యాకప్. ఇంకా రేపు మా ఫ్లైట్ 3 o'clock కాబట్టి హోటల్కి అయితే వెళ్తున్నాము. బాయ్, సీ యూ. హాయ్ గైస్. యాక్చువల్ భవికకి నిన్న షూట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కానీ నైట్ వాళ్ళు కాల్ చేసి ఇవాళ కూడా ఒక సీన్ ఉంది అని అన్నారు. యాక్చువల్లీ నిన్న షూట్ అయిపోయింది కాబట్టి ఇవాళ మన ఫ్లైట్ ఉంది. వాళ్ళు 3 o'clock ఫ్లైట్. యాక్చువల్లీ మా ప్లానింగ్ ఏముంది అంటే నిన్న షూట్ అయిపోయింది కదా, ఇవాళ ఫ్లైట్ 3 o'clock. అయితే ఇంకా 3 వరకు ఏం చేస్తాము, ఇక్కడ కాళీఘాట్ అని ఫేమస్ చాలా, అంటే అమ్మవారు కాళీమాత చాలా ఫేమస్ ఇక్కడ మన కలకత్తాలో. ఇంకోటి హౌరా బ్రిడ్జ్, అది కూడా చాలా ఫేమస్. ఇంకా ఏదో పార్క్ అని చెప్పారు, ఆ పార్క్ పేరు తెలీదు. ఆ పార్క్లు అన్నీ తీసుకెళ్దామని అక్కడ తీసుకెళ్ళి భవికను. ఇంకా అక్కడ నుంచి మన ఎయిర్పోర్ట్ 20 kilometers, అంటే 1 hour ముందే వెళ్ళాలి. 1 hour ముందే వెళ్ళాలన్నప్పుడు మేము ఏం చేసామంటే ఇవన్నీ ప్లానింగ్ చేసుకున్నాము. అది అంటారు కదా, ముందేం ఆలోచించి పెట్టవద్దు అని, అట్లనే ఇది మాతోనూ కూడా. ఇంకా అట్లా అని చెప్పేసి మొత్తం రెడీ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు టైం ఎంత అయింది, 5:35 అవుతుంది. యాక్చువల్గా 5 o'clock లేసాం మార్నింగ్. కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే రూమ్ కాల్ అయితే వేసేస్తున్నాము. కింద బండి నీళ్ళ మన కోసం వెయిటింగ్ అంట. సో నేను ఓపెన్ చేస్తాను. ఇదా బ్యాక్ సైడ్ పైన లాక్ ఉంది, అది అందుకే రావట్లేదు. ఇంకెక్కడ బ్యాగ్ తీసుకో, ఓపెన్ చేయి, తీసుకో బ్యాగ్ తీసుకో. నేను తీసుకుంటా. ఓకే ఇది పట్టుకో. బాయ్ కోల్కతా, బాయ్ బాయ్ బాయ్. పద. ఫైనల్లీ అయితే కాల్ చేసినాం ఫ్రెండ్స్. గోయింగ్. కింద బండి ఉందంట. ఇది మా హోటల్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ లిఫ్ట్ మాది 4th floor అన్నమాట. ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాగా అంటే బాగా ఎండ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు కాళీఘాట్ మందిర్ షూట్ తొందర అయిపోయింది ఇవాళ. ఇది బ్రిటిష్ ఏరియా అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు అంటే ఇక్కడ అప్పుడు. కాబట్టి ఇవన్నీ పాత ఇల్లులు ఇవన్నీ ఇక్కడ సైడ్ ఉన్నాయి కోల్కతాలో. అయితే ఇప్పుడు కాళీఘాట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాళీఘాట్ టెంపుల్కి వెళ్ళారు. షూట్ తొందర అయితే వెళ్తానని అనుకున్నాను, బట్ షూట్ తొందర అయిపోయింది ఇవాళ. కాళీఘాట్ టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, భవిక ఏమేమో అడుగుతుంది. కదా ఇదే కాళీమాత మందిర్, కాళీఘాట్. దర్శనం అయితే వచ్చాము గైస్. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏదో విక్టోరియా మెమోరియల్ అంట, అంటే చాలా ఫేమస్ అంటే ఇక్కడ కోల్కతాలో విక్టోరియా మెమోరియల్. కాబట్టి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి ఇంకేమైనా తినేసి చక్కగా ఎయిర్పోర్ట్కి, ఇంకా కోల్కతా ఎయిర్పోర్ట్కి. గైస్ ఫైనల్ అయితే వచ్చేసాము. విక్టోరియా మెమోరియల్ అంట, చాలా బాగుంది ఇక్కడ. లొకేషన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇది మన కోల్కతాలో ఉంటుంది. చూడండి గైస్, నాకైతే తాజ్మహల్కి వచ్చినట్టే అనిపిస్తుంది. లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. చార్మినార్ కాదే, తాజ్మహల్. మీరు కూడా ఎప్పుడన్నా కోల్కతాకు వస్తే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంది లొకేషన్. ఇది అనుకుంటామాట విక్టోరియా అని, విక్టోరియా ప్రిన్సెస్. మహేశ్వరి సినిమాలో లేదా, మహేశ్వరి వెంకీ సార్ది విక్టోరియా ప్యాలెస్ అని అంటారు కదా, సేమ్ అలాగానే ఉంది. చూడండి గైస్ లొకేషన్ ఎంత బాగుందో. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ గైస్ చూశారు కదా, ఫైనల్లీ కలిసిపోయాం ఫ్రెండ్స్. కోల్కతాలో ఉంటుంది ఇది. మాకు 2 సార్లు కూడా విండో సీట్ దొరికింది, కాబట్టి చాలా హ్యాపీ. సో బాయ్. ఇంకా బైక్ ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, చిప్స్ తింటుంది. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం, కోల్కతా ఎయిర్పోర్ట్. ఈ బ్యాగ్స్ మన లగేజ్ ఇక్కడ జమ చేసి లోపలికి వెళ్ళాలి, కాబట్టి లైన్ ఇది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫైనలీ మా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కరైతే కామెంట్లో చెప్పండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ అయితే మేము హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయింది, చూడండి ఒకసారి బయట.
ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. షూట్ కంప్లీట్, ప్యాకప్, ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం.